నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మ. ఈ 2-3 గడిచిన రోజుల్లో బాగా వినిపిస్తున్న ఒక విషయం ఏంటంటే, అన్నవరం దేవస్థానం ఈవో గారు ఒక రూల్ పాస్ చేశారు. ఆ రూల్ ప్రకారం బయట నుంచి ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు నిర్వహించే పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకున్న అమౌంట్ నుంచి కొంత అమౌంట్ని దేవస్థానానికి పే చేయాలి అనేది ఆ రూల్. ఈ రూల్ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవస్థానానికి సంబంధించిన అర్చకులు పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. స్థానికేతర పురోహితులు అర్చకులు ఈ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. ఇది ఉమ్మడి ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా, కొద్ది మందికి మాత్రమే ఉపయోగపడే విధంగా ఉంది అనేది ఈ స్థానికేతర పురోహితుల వాదన. ఇంతేకాకుండా ఈ నిర్ణయాన్ని ప్రయోగాత్మకంగా అన్నవర దేవస్థానంలో అమలు చేసి తరువాత రాష్ట్రంలోని మిగతా దేవాలయాల్లో కూడా దీన్ని అమలుపరిచే ఆలోచన చేస్తున్నారు. ఇది హిందూ ధర్మాన్ని అవమానపరిచేలా ఉందని మీలాంటి గురువులు, అర్చకులు, పురోహితులు విమర్శిస్తున్న నేపథ్యంలో కొన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ వాదన వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటి గురువుగారు? అసలు మొట్టమొదట ఒక కాంట్రాక్టు దళారీ వ్యవస్థను తీసుకొస్తున్నారమ్మా. ఏంటి ఆ దళారీ వ్యవస్థ? దీంట్వల్ల జరిగే నష్టాలేంటి? జాగ్రత్తగా కూలంకషంగా మనం తీసుకోవాలి. ఏ బ్రాహ్మడు వచ్చి ఉపనయనం చెయ్యాలి, ఏ బ్రాహ్మడు వచ్చి కళ్యాణం చెయ్యాలి అనేది పూర్వము యజమాని ఇష్టంగా ఉండేది. అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన ఇంటి పురోహితుడిని, ఎందుకంటే ప్రతి వాళ్ళకి సెంటిమెంట్ ఉంటుంది. మా బ్రహ్మగారే వచ్చి ఈ కార్యక్రమం చేయాలి, మాకు అన్ని విధాలు. ఈ బ్రహ్మగారికి ఎక్కడైనా ఒకటే, ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు. అన్నవరంలో కాకపోతే వాళ్ళ ఇంట్లోనో ఫంక్షన్ హాల్లోనో ఎక్కడో చేసుకుంటారు. ఎక్కడ చేసినా ఈ బ్రాహ్మడే పెళ్లి చేయించడానికి వెళ్తాడు. ఏమ్మా, ఇప్పుడు ఆ పెళ్లి చేసుకుంటున్నటువంటిది, ఉపనయనం చేసుకుంటున్నటువంటిది లేదు, ఇంకొక కార్యక్రమం చేసుకుంటున్నటువంటి కుటుంబము అన్నవరంలో చేసుకోవాలని మొక్కుకున్నారు. బయట ఎక్కడైనా ఇదే పెళ్లి చేయిస్తే అబ్బాయికి ఏమి, ఆ బ్రాహ్మడికి ఏమి అతని యొక్క డబ్బుల్లో నుంచి కానీ ఎక్కడ రూపాయి కత్తిరించేది ఏమీ లేదు. అన్నవరంలో మీరు హాల్ ఇచ్చారు, ప్రదేశం ఇచ్చారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఇంత అని తీసుకున్నారు. పురోహితుడు బయట నుంచి వచ్చినప్పుడు అసలు ఈ పురోహితుడు ఫ్రీ, ఎవరికి బద్ధుడు కాదమ్మా. పురోహితుడు ఎవరికి బద్ధుడు? తను వేదం చదువుకున్నాడు, ఆ వేదమాత అలా ఆనందంగా కూర్చొని ఉంటుంది. అలాంటి వేదమాతని హాయిగా ఎక్కడ కార్యక్రమం అంటే అక్కడ చేసుకుంటూ వెళ్ళే వేదమాతని మా ప్రదేశానికి, మా జ్యూరిస్డిక్షన్లోకి, మా ఏరియాకి వచ్చినప్పుడు మేము బంధించి పీడించి వాడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాం. ఓ పెళ్లి చేస్తే 5,000 రూపాయలు పెట్టారమ్మా. ఓ 3,000 మంది బ్రాహ్మణులు ఒక్కసారిగా వెళ్ళి గగ్గోలు పెడితే 1,500 రూపాయలైనా పెడతాం అన్నారు. సరే, ఇవాళ 1,500 పెట్టావు, తగ్గించాడు కదా అని ఒప్పుకొని వచ్చారనుకోమ్మా. 2 ఏళ్ళు కాగానే టెండర్ అయిపోతుంది. మీరు ఇచ్చే డబ్బులు ఇక్కడ అవసరమైన ఖర్చులకి సమన్వయం కావట్లేదండి, మళ్ళీ 5,000 చేయండి అంటారు. ఏముంది, వాళ్ళకి ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు రాయటమే కదా. ఎన్నో సంవత్సరాల నుంచి స్వతంత్రంగా వస్తున్నది ఇప్పుడున్న ఈవోకి మార్చాల్సిన అవసరం ఏంటి? చాలా విషయాలు బయటకు వస్తాయి. ఈవో ఇక్కడ కాదమ్మా, ఈవో ఎక్కడికి వెళ్ళినా గొడవలైనాయి. శ్రీశైలంలో ఉన్నప్పుడు అన్యులకి, వేరే వాళ్ళకి ఇక్కడ ఏవో ఆయన షాపులు రాసిస్తున్నాడని అప్పట్లో గొడవలు చేశారు కొంతమంది. వెళ్ళి యాంటీ కరప్షన్ బ్యూరోలో పట్టుబడ్డాడు ఏసీబీ కేసుల్లో ఉన్న వ్యక్తి. ఆయన సత్యనారాయణ క్షేత్రానికి ఏసీబీలో పట్టుబడినటువంటి వ్యక్తి. సరే, ఏం నిజ నిర్ధారణ ఏమైందో, ఏం రుజువు చేసుకున్నాడో, బాబైందో లేదో, అసలు ఒక ఆరోపణ అయితే వచ్చింది కదా. అలాంటి ఆయన ఇప్పుడు సత్యదేవుడికి ఈవోగా పెట్టారు. ఈయన అక్కడ ఓ వ్యవస్థని క్రియేట్ చేసి దీన్ని ఒక కాంట్రాక్ట్ కింద పెట్టి 2 ఏళ్ళు కాంట్రాక్ట్ ఎవరికైనా ఇచ్చేసేట్టు. ఎవరున్నారు దీని వెనకాల? మొత్తం లెక్కలు బయటకు వస్తాయి. ఎవరెవరి ఆలోచనలు, ఎవరు మాట్లాడుతున్నారు, ఈ కాంట్రాక్ట్ ఎవరు తీసుకుంటారు, ఏ లెక్కలు వెనక్కి పోవమ్మా అన్నీ. ఎందుకంటే ఇది చాలా ఏనాడైనా నిజం బయటకు వస్తుంది.
నిజం బయటికి వచ్చినటువంటి అప్పుడు వెనకాల ఉండే పెద్దలకందరికీ ఇది అవమానం అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వ్యవహారాల్లో. మీ ఇష్టం వచ్చినట్టు టెండర్లు పెట్టుకొని టెండర్లు పాడుకొని వాడి మానాన అతను వచ్చి వివాహం చేసుకొని బ్రాహ్మడు వెళ్ళిపోతూ ఉంటే ఆయన మీద పెత్తనం చేసి డబ్బులు తీసుకోవాలి. అసలు అక్కడి నుంచి పీడించాలి. ఏం రోగమా? డబ్బులు లేవా? అన్నవర క్షేత్రానికి జనాలు వచ్చి డబ్బులు కట్టట్లేదా? ఏదైనా చారిటీకి ఇంకా బాగా ఏం చేయగలమో, మనం ఇంకా 4 వసతులు ఏం కల్పించగలము, ఇలా ఆలోచించాలి. కానీ ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకోవాలి అని. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి తీసుకొచ్చి ఇవ్వడానికి అన్నవర దేవస్థానానికి దీనికి పెట్టి కాంట్రాక్ట్ ఇచ్చిన ఆయనకి డబ్బులు ఇవ్వాలి. అసలు ఈ ఆర్థిక లావాదేవీ ఏమిటి? కాంట్రాక్ట్ ఏమిటి? కాంట్రాక్ట్ దేనికి బయటవాడికి ఇస్తున్నారు? ఆ కాంట్రాక్ట్ నుంచి ఎన్ని పైసలు వస్తాయి? ఇప్పటికి ఆర్థికంగా సంవత్సరానికి ఎన్ని పెళ్ళిళ్ళు అవుతున్నాయి? దీని మీద వచ్చే రెవెన్యూ ఎంత? ఏ లెక్కలు సక్రమంగా మాట్లాడరు. అన్నవర క్షేత్రానికి ఉన్నటువంటి భూములన్నీ నేను నిస్సంకోచంగా కాపాడుతాను. ఇవాళ బయట వేరే వాళ్ళు కౌలుకిస్తే ఏ డబ్బులు తీసుకుంటున్నారో ఆ కౌలు శిస్తు నేను వసూలు చేస్తాను అని చెప్పమనండి. ఈవోని పొగుడుతాం. ఏ రేట్లలో మీరు శిస్తులకి కౌలుకి ఇస్తున్నారో చూసుకున్నారా? ఆర్థిక వ్యవస్థ స్వామివారిది కాపాడాలనే ఆలోచన ఉన్నప్పుడు అసలు రావాల్సిన ఒరిజినల్వి చూడండి. పురోహితుల్ని పీడించడం ఎట్లా, వీళ్ళ దగ్గర నుంచి గుంజుకోవడం ఎట్లా, వీళ్ళని ఎలా ముంచాలి, వీళ్ళల్లో వీళ్ళకి తగాదాలు ఎట్లా పెట్టాలి. దీనివల్ల ఏమవుతుంది? బ్రాహ్మణుల్లో గొడవ. ఈ కాంట్రాక్ట్ ఎవరు ఉంటాడో ఆయన గుత్తాధిపత్యం చేస్తూ ఉంటాడు. ఫలానా ఆయన రావడానికి వీల్లేదండి అంటాడు. రేపు మాట్లాడటానికి ఉండదు. ఈయన వస్తే 5,000 అండి, ఈయన వస్తే 1,500 అండి అన్నప్పుడు ఇంటి పురోహితుడిని, ఆర్థిక పరిస్థితి లేని వాళ్ళు ఇంటి పురోహితుడిని తెచ్చుకుంటారమ్మా. వాడి ఆర్థిక పరిస్థితికి ఫలానా ఆయనతోటి చేయించుకోవాలన్నా చేయించుకోలేని దుస్థితికి వెళ్తాడు. ఎవరిని శాసిస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎంతసేపు డబ్బు 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 తప్ప ఇంకోటి లేదా? కాబట్టి ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకొని ధర్మము విషయంలో ఇలా చేయబట్టే ఇప్పటికి సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసులు నడుస్తున్నాయి. గుళ్ళో ఆ ఎండోమెంట్స్ నుంచి తీసి మాకు ఇవ్వండి అని. హిందువులు చాలా ఓపికగా ఉంటారమ్మా. ఇదే అవతల వాళ్ళ బలం. 3,000 మంది వెళ్ళినా చెల్లించలేదు, కదలలేదంటే ఏమనాలి? నష్టం జరగకుండా 3,000 మంది బ్రాహ్మణులు వెళ్ళి పని కట్టుకొని కూర్చుంటారమ్మా. ఇలాంటివి ఎప్పుడైనా వింటామా? అసలు మనం వింటున్నామంటే అర్థం ఏమిటి? ఏ స్థాయికి మీరు తీసుకొస్తున్నారు? ఈ ప్రభుత్వాలకి మా ఓట్లు అక్కర్లేదా? ఆ బ్రాహ్మణులు ఎవరు ఓట్లు అక్కర్లేదు, మీరు ఓటు వేయకపోయినా మాకు పర్వాలేదు అని మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారా? కుటుంబాలు ఓట్లు మారుస్తాయి. ఎందుకు? వాళ్ళ మనాన్ని వాళ్ళని వదిలేస్తే వాళ్ళందరూ ఓట్లు వేసినప్పుడే కదా మీరు గెలిచొచ్చింది. ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు దీన్ని కూలంకషంగా పరిశీలించాలి. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఇది తప్పుడు నిర్ణయం, తొందరపడకండి అని ఆపాలి. వారికి నేను ఇక్కడి నుంచి అభ్యర్థన చేస్తున్నా. అయ్యా, ఈ కార్యక్రమాన్ని ఆపండి, లేకపోతే అది గుడి నుంచి ప్రభుత్వానికి మారుతుంది. ఈ గుడి దగ్గర ఇవాళ అంగీకరించి పొరపాటున అందరూ సరే అన్నారు అనుకోండి, ఈ గుడితో ఆగుతుందా? ఆగదు. చిన్న తిరుపతికి వస్తుంది, కనక మహాలక్ష్మి దగ్గరికి వెళ్తుంది, శ్రీకూర్మ క్షేత్రానికి చేరిపోతుంది, బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తుంది, తిరుమల తిరుపతికి పోతుంది, కాళహస్తికి వచ్చేస్తుంది, అలాగే రాయలసీమలో శ్రీశైల క్షేత్రానికి చేరుతుంది. అన్ని క్షేత్రాలకి ఇదో సిద్ధాంతం అయిపోతుంది. అయ్యా, ఇప్పటికి ధర్మాన్ని భ్రష్టు పట్టించింది చాలు. ఓ స్వామీజీ అంటారు ఎప్పుడు, భారతదేశానికి 2 ఇబ్బందులు ఉన్నాయండి, బయట నుంచి అల్-ఖైదా, లోపల నుంచి ఎండోమెంట్స్ అని. అలాంటి వ్యవహారమే చేస్తున్నారు. ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నారు? సాధారణంగా బ్రాహ్మణులు ఎవరైనా పోతే తద్దినాలు పెట్టిస్తారు. బతికుండంగా బ్రాహ్మణులకు తద్దినం ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నాడు. ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థ ఈ స్థాయిలో పనిచేస్తుంది. ఇది ఏం న్యాయం?
అసలు నిత్యము చేసుకుంటే సంస్కారాల్లోకి మీరు రావడం ఏంటండి? ఇప్పటికి గుళ్ళల లోపలికి పెట్టిన దర్శనాలు, రేట్లు, ప్రతి దానికి ఖర్చు, రేటు, దళారీ వ్యవస్థ. ఈ భ్రష్టు పట్టించింది సరిపోలేదా? ఇంకా ఎందుకు ఈ క్షేత్రాల్ని పూర్ణ భ్రష్టుత్వం పట్టిద్దాం అనుకుంటున్నారు? ఇప్పటికి కాస్త బయట బ్రాహ్మణులు వచ్చి పచ్చగా నడుస్తోంది. ఇక లోపల బ్రాహ్మణులకి మాకు మద్దతు ఉంది అంటే, లోపల బ్రాహ్మణులకి మీరు జీతం ఇస్తారు, మీ మీద వాళ్ళ మీద మీ అజమాయిషి ఉంది, మీరు ఏం చెప్తే అది వినాలి, వాళ్ళు భయానో నయానో. అందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలి. దీని మీద ముఖ్యమంత్రి గారు మొన్ననే కదా అద్భుతంగా దేవాదాయ శాఖ మంత్రి విజయవాడలో బ్రహ్మాండంగా యాగం చేశాడు కదా. ఆయన యాగాలు చేయించారుగా రాజశ్యామల, అన్నీ కూడా మరి దేవాలయాల ధనంతో. ఈ యాగాలు చేయించినప్పుడు మాట్లాడినటువంటి పెద్ద మనిషి అయినటువంటి దేవాదాయ శాఖ మంత్రి నోరు ఎక్కడికి పోయింది? అప్పుడు బ్రాహ్మణులని గౌరవించారుగా, బ్రాహ్మణులకు సంభావనలు ఇచ్చారుగా, దండం పెట్టారు, దక్షిణలు ఇచ్చారు కదా. మరి వాళ్ళు అదే బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళకి రక్షణ ఏది? మీ యాగాలకేమో కావాలా, సంభావనలు ఇస్తారా? వాళ్ళ మూలాలకు అడ్డం పడుతోందయ్యా, ఇబ్బంది అవుతోంది అంటే దాని మీద మాట్లాడే ధైర్యం లేదు. మొట్టమొదటిసారి మేము సాధారణంగా ఎప్పుడు ఎవరిది మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే కడుపు నిండి ఆనందం వేసినంత ఆనందం అనిపించింది. ఆయనకు కూడా ఒక మాట చెప్తాను, అయ్యా ఈ ఎలక్షన్స్ ముందు 4 నెలలు 6 నెలల్లో వచ్చి టకటక మైక్ తీసుకొని అరవడం కాదు, ఈ టెంపో ఏదైతే మెయింటైన్ చేశారో ఈ నాయకత్వాన్ని ఎప్పటికీ మెయింటైన్ చేయండి. ఏదో ఎలక్షన్స్ ముందు అరిచామన్నట్టు కాదు. టీడీపీ గొంతు ఏమైందమ్మా? రావాలి, బయటకు మాట్లాడాలి. బీజేపీ వాళ్ళు ఏమయ్యారు? నిరంతరం కాషాయం మాట్లాడాలి. ఇది ఒక ఉద్యమం కింద చేయాలి. నీ ధర్మములో అసలు హిందూ ధర్మం అంటే ఎవరమ్మా? మనం ఆచరించే ఆచారాలు, మన వ్యవహారాలు. నేను పుట్టంగానే నామకరణం చేయాలి, వేదమంత్రాల ప్రకారం నామకరణం కావాలి, పురాణాల ప్రకారం నామకరణం కావాలి, మా గణపతి పూజ పుణ్యావాచనం నుంచి చెయ్యాలి. ఈ ధర్మాన్ని కాపాడుతోంది వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు అన్నవరంలో ఉన్న దేవుడి దగ్గర ఈవోగా కూర్చొని డబ్బులు తీసుకుంటున్నావు. మేమందరం కూర్చొని మా క్షేత్రాలు లోపలుండే దేవతల యొక్క మాహాత్మ్యాన్ని ఇక్కడి నుంచి ప్రచారం చేసుకుంటున్నాం కాబట్టి, ఈ ధర్మం గొప్పతనం తెలుసు కాబట్టి, ఆ సత్యనారాయణ యొక్క సత్యాన్ని ఎప్పటికప్పుడు మేమందరం పంచుకుంటున్నాం కాబట్టి మీ దగ్గరికి జనం వచ్చి 4 రూపాయలు కడుతున్నారు. ఆ డబ్బుల మీద ఈవోగా బతుకుతున్నావు నువ్వు. ఆ డబ్బులు తీసుకొని ఈవోగా ఉండి వాళ్ళకే ఇబ్బంది పెడతా అంటే తల్లిపాలు దాగి రొమ్మును గుద్దే రకం అనాలి. ఎవరిని ఏ విధమైన ఇబ్బందులు పెడుతున్నారు? ప్రతి విషయములో ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. ఈవో మీద ఆల్రెడీ చాలా అపవాదులు ఉన్నాయి అనేక క్షేత్రాల్లో. ఆయన్ని తెచ్చి పెట్టారు. ఆయన తీసుకునే తప్పుడు నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వం వైపుకు వేలెత్తి చూపిస్తాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే జాగ్రత్తలు తీసుకొని ఈ పొరపాటు ఏదైతే జరిగిందో దీన్ని దిద్దుబాటు చర్య చేసి, మేము ఇలాంటి పని చెయ్యట్లేదు, మా ఈవో తొందరపడ్డాడు, లేదు మాకు వెనకాల ఇస్తున్నటువంటి సలహాలిచ్చే పెద్దలు తొందరపడ్డారు అని ఆ సలహాలు ఇచ్చే వాళ్ళకైనా జ్ఞానం వచ్చేట్టుగా ఇది మేము వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పండి. లేకపోతే సలహాలు ఇచ్చిన వాళ్ళు మునిగిపోతారు, తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకున్న ఆయనకి ఏమి ఇబ్బంది లేదు, ఆయన గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నంతకాలం ఉంటాడు, ప్రభుత్వాలు కూడా మునిగిపోతాయి. మేము పని కట్టుకొని ప్రచారం చేయాల్సి వస్తుంది ప్రశాంతంగా ఉన్నవాళ్ళం. ఏ ప్రభుత్వం అయినా ఇదే. మాకేమి ఒక పార్టీ ఎక్కువ కాదు, ఒక పార్టీ తక్కువ కాదు. ఏ పార్టీ తప్పు చేసినా చంద్రబాబు నాయుడు గారు గుళ్ళు కూలగొట్టినప్పుడు తప్పుడు పని చేస్తున్నారు అని చెప్పాం. మొన్న రామతీర్థం దగ్గర నుంచి, రథాలు తగలబెట్టిన దగ్గర నుంచి, విగ్రహాలు పగలగొట్టిన దగ్గర నుంచి, ఆంజనేయ స్వామి చెయ్యరిగిన దగ్గర నుంచి అన్నీ తప్పని చెప్తున్నాం. ఒక్కడ దోషి లేడు ఇప్పటిదాకా పట్టుకున్నవాడు. ముందు వాటి మీద దృష్టి పెట్టండి, ఇక్కడి నుంచి డబ్బు ఎట్లా దండుకోవాలి కాదు. రామతీర్థంలో తలదీసినటువంటి వాడు ఎవడు? లక్ష్మీ నరసింహస్వామి వారి రథాన్ని దగలబెట్టిన వాడు ఎవడు? ఆంజనేయ స్వామి చెయ్యి విరగ్గొట్టిన వాడు ఎవడు? నందులు ఎత్తుకెళ్తున్నవాడు ఎవడు? ముందు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఎండోమెంట్స్కున్న భూముల నుంచి ఏవైతే డబ్బులు వసూలు చేస్తున్నారో
చాలా తక్కువ కౌలుకి మీరు మొత్తం భూములు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. బయట ప్రపంచానికి మీరు తీసుకునే డబ్బుకి సంబంధం లేదు. ఆ డబ్బులు తెస్తే ఇప్పటికున్న డబ్బులే ఎక్కువ ఉన్నాయి, మీకు ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ పైన డబ్బులు కూడా తీసుకొని చేయడం కోసం ఇలాంటి పిచ్చి రూల్స్ ఆర్డర్స్ పాస్ చేయకండి. ప్రభుత్వము తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఇలాంటి నిర్ణయం తీసుకొని నేను తగ్గను అని తలపగురుగా ఎవరైనా ఉంటే సస్పెండ్ చేయాలి. దేవాదాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలి దీనికి. ఎక్కడ దాక్కుంటారండి? మాట్లాడద్దా? ఇదేమి ఒక వ్యక్తో కుటుంబంలో మంచి విషయమో కాదు. ఆ ఈవోకి ఆ గుడితోటి సంబంధం లేనటువంటి, ఆ గుళ్ళో పురోహితం చేసేటటువంటి, ఆ జిల్లాల్లో పురోహితం చేసేటటువంటి వాళ్ళు అప్పటికప్పుడు 3,000 మంది వెళ్ళారు. రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. ఈ నిర్ణయం వల్ల పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి అన్ని కులాల యజమానులు ఎంత బాధపడుతున్నారో ఆలోచించండి. ఇది ఒక బ్రాహ్మణుల సమస్య కాదు, ఇది మొత్తం సమగ్రంగా హిందూ సమాజాన్ని మొత్తాన్ని చూపిస్తూ వేలెత్తి పెడుతున్న సమస్య. కాబట్టి హిందూ సమాజం జోలికి, ఒక బ్రాహ్మణులది కాదమ్మా, ఒక తీసుకొచ్చావు అంటే పెళ్లి చేసుకునే అందరూ అన్ని కులాల వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ అయ్యగారులని బ్రహ్మగారులని వాళ్ళు తెచ్చుకుంటారు, పురోహితుల్ని. వాళ్ళ మనసు చంపి పెళ్లి చేసుకునేట్టు, వాళ్ళ మనసు చంపి వేరే పనులు చేయి. ఇన్ని వేల సంవత్సరాల నుంచి లేని లోటు ఇప్పుడే మీకు ఆర్థికంగా వచ్చిందా? ఇప్పుడే టెండర్లు ఇవ్వాలనే కోరిక ఎందుకు వచ్చింది? కాబట్టి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి పెద్దలు కూడా జాగ్రత్తగా ఉండాలి. కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఈ కాంట్రాక్ట్ నుంచి మనకేమైనా వస్తాయనే ఆశలు కనుక ఏమైనా పొరపాటున ఉండుంటే వాళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. హిందూ ధర్మం ఇదివరకుట్లాగా ఇష్టం వచ్చినట్టు వేలు పెట్టి ముట్టుకునేట్టు లేదు. మంచి చైతన్యం వచ్చింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కింద ప్రజలు బ్రాహ్మణులు కాదు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కేరింతలు పెట్టి కేకలు పెట్టి ఎగిరారు ఒక్కొక్కళ్ళు. అర్థం చేసుకోండి నాడిని. ఈ నాడి అర్థం కాకపోతే నాశనం అయిన తర్వాత ఎవడైనా సుమతి, కాలమతి, మందమతి అని ఉంటారు. సుమతిగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించలేదు, కాలమతిగా ఇప్పుడైనా వెనక్కి తీసుకోకపోతే మందమతి పరిస్థితి అవుతుంది. ప్రభుత్వానికి ఇదే నేను చెప్తోంది, నా విన్నపం. అయ్యా, దయ ఉంచి ఈవో గారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేట్టు చేయండి, లేదా ఈవో గారిని సస్పెండ్ చేసి కొత్త ఆయన్ని పెట్టండి. మాకు న్యాయం చేశారు అని చూపించండి. లేకపోతే ఇది మా గుండెల్లో గూడు కట్టుకొని ఎప్పటికీ మీ మీద ఉండిపోతుంది. పొట్ట మీద కొట్టకూడదు ఎవరిని, ఈ సూత్రం గుర్తుంచుకోవాలి. కొంతమందినే పిలిచి కొంతమందిని బయట పెడతారు. ఈ కాంట్రాక్ట్ ఏమిటి, బ్రాహ్మణుల వేలమేమిటి, వాళ్ళు మీ ఇష్టం వచ్చిన నియంత్రణలో ఎవడు చెప్తే వాడు రావడం ఏమిటి, మీరు చెప్తే డబ్బులు వస్తాయి లేతే లేదు. మంచి పద్ధతి కాదండి. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం వచ్చిన తర్వాత ఇదే తెలుగు వన్ ఛానల్ నుంచి మళ్ళీ ఆ నిర్ణయం బాగుంటే హర్షము చెప్తాం, నిర్ణయంలో మార్పు ఉంటే, తేడా ఉంటే అదే కంటిన్యూ చేస్తే ఇంతకంటే ఘనంగా నిరసన కూడా తెలియపరుస్తాం అని చెప్తూ స్వస్తి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.